నేను దశాబ్దంగా ఇక్కడే తిరిగా. ఇందాక కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు స్ట్రగ్లింగ్ స్టార్ అని. సినిమాలోకి వచ్చి మీ అభిమానం సంపాదించడానికి సమయం పట్టింది. అలాగే ఈ రోజున పొలిటికల్ గా స్ట్రగుల్ అవుతా ఉన్న సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, దశాబ్దం నుంచి దేనికోసం జెండాకి విధించు, జెండా చుట్టే టీవీకి అర్థమవుతుంది. ఎందుకున్నానంటే మీ భవిష్యత్తు కోసం దారి పొడవుతా ఆడబిడ్డలు ఆడపడుచులు అందరూ మద్దతు తెలుపుతా ఉన్నారు. వారందరికీ నా కృతజ్ఞతలు, వారందరికీ నా ధన్యవాదాలు. నేను చెప్తున్నా, నిన్న విజయనగరం పోయాం. కోస్తా అంతా మొత్తం సమూలంగా వైసీపీని తుడిచిపెట్టేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వస్తుంది, ఒక్క సీటు రాదు అక్కడ. మన రాయలసీమలో కూడా వైసీపీని నేలకి అంటించేయాలి, నేలకి తుడిచిపెట్టేయాలి అండి. ఇది మీకు ధైర్యం కావాలి. దీనికి నేను మీకు ధైర్యం ఇస్తున్నా. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. మీరు బయటకు వచ్చి బలంగా ఓటేయండి, భయపడకుండా ఓటేయండి. నేను నా ప్రాణాలకి మీ ప్రాణాలకి నా ప్రాణం అంటే అసలు బయటికి రండి, ఈ దౌర్జన్యాన్ని అరికట్టండి. జగన్మోహన్ రెడ్డిని అద్ద పాతాళానికి కింద తొక్కి పడేయండి. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన, జై హింద్. అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం ప్రపంచానికంతా తెలుసు. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈ రోజు రాజంపేటకు వచ్చిన సందర్భంగా వారిని మార్గదర్శనం చేయవలసిందిగా కోరుచున్నాం. తమ్ముళ్ళు ఉత్సాహం పెరిగిపోయింది. మాకందరికి ఒక సందేహం ఉంది. మీ ఉత్సాహం చూస్తా ఉంటే రేపు పోలింగ్ స్టేషన్లు కూడా దద్దరిల్లిపోతాయి. ఎవడైనా సరే అడ్డం వస్తే తమ్ముళ్ళు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా లేదా మీరు? ఈ రోజు నేను చాలా సార్లు రాజంపేటకు వచ్చాను, కానీ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. రాజంపేట అదిరిపోయింది. ఎవరికైనా సందేహం ఉందా అని అడుగుతున్నా. నేను పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో 4 సార్లు 4 రోజులు పర్యటన చేశాం. 4 రోజులతో రాష్ట్రంలో తిరుగుబాటు ప్రారంభమైంది. ఈ తిరుగుబాటు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తుందని మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, ఇప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు చెప్పారు, మేము రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నప్పటికీ మొట్టమొదటిసారిగా మా కాంబినేషన్ ఈ రాజంపేటలోనే ప్రారంభమైంది. ఈరోజు మిమ్మల్ని చెప్తున్నాను, ఒక అనుభవం ఉండే వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు. రాజకీయ కుటుంబం కిరణ్ కుమార్ రెడ్డిది. పాపాల పెద్దిరెడ్డి దోపిడీదారుడు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీ ఎమోషన్ చూసా, మీ ఆందోళన చూసా. పవన్ కళ్యాణ్ గారి పైన, జనసేన పైన, తెలుగుదేశం పార్టీ పైన, బీజేపీ పైన మీ అభిమానం చూస్తున్నా. ఇక్కడ ఇంకొక పక్కన మీరు చూస్తే బాలసుబ్రహ్మణ్యం, మీ అందరి అభిమాన నాయకుడు పాలకొండరాయుడు గారి కుమారుడు. ఇద్దరిని గెలిపిస్తామని గట్టిగా హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి తమ్ముళ్ళు.